మూలిగే నక్క మీద తాటిపండు పడటం కాదు, అతి తెలివితేటలు ప్రదర్శించినటువంటి వాళ్ళకి ఏదైతే జరుగుతుందో ఆ వ్యవహారమే ఇప్పుడు మరొక కాన్సెప్ట్ నడుస్తోంది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇది ప్రధానమైనటువంటి అంశం అవుతుంది. ఏంటయ్యా అంటే బంగ్లాదేశ్ చేసిన ఓవర్ యాక్షన్. ఇప్పుడు మొన్న ఈశాన్య రాష్ట్రాల్ని చీల్చడం గురించి మాట్లాడింది. ఫలితం బంగ్లాదేశ్కి నుంచి భారతదేశంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పోర్టుల్లో ఏది డౌన్లోడ్ చేసుకుని వెళ్ళేటటువంటి కాన్సెప్ట్ ఆగిపోయింది. ఒక్కసారిగా బంగ్లాదేశ్ వ్యాపారం విలవెల్లాడుతుంది. చైనా కనుక అమెరికా దెబ్బకి ఎలా విలవెల్లాడింది, ఇప్పుడు బంగ్లాదేశ్ భారత్ దెబ్బకి విలవెల్లాడుతుంది. అయినా మళ్ళీ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు బంగ్లాదేశ్కి మరొక దెబ్బ పడింది. 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఏదైతే మొత్తం ఆగిపోయినాయి, నేపాల్ భూటాన్ వైపుకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్త దారి చూసుకుంటున్నటువంటి పరిస్థితి తయారైంది.